హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను డ్యూటీ అయ్యాక ఏమేమి చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. జిమ్ టైమింగ్స్ కానీ నా డ్యూటీ టైమింగ్స్. ఓకే, 5:30కి షిప్ అన్మ్యాన్ చేస్తాము. అన్మ్యాన్ డీటెయిల్స్ అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. షిప్పింగ్ ఎలా అన్మ్యాన్ చేస్తాము, ఇంజన్ రూమ్ అన్మ్యాన్ ఎలా చేస్తామని. ఇప్పుడు ఇది మా బాయిలర్ సీట్స్. డ్యూటీ అయిన తర్వాత ఇంక ఇవి తీసేసి మామూలు మన సీల్ క్లోజ్ చేసుకొని ఈవినింగ్ టైమ్స్ చాలామంది జిమ్కి వెళ్తారు, కొంతమంది టీవీ చూస్తారు, గేమ్స్ ఆడుతుంటారు, కొంత వీడియో గేమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సో ఇప్పుడు 5 o'clockకి నా డ్యూటీ అయిపోయింది. ఇంకా రూమ్కి వచ్చి ఇంటికి ఫోన్ చేసి దాని తర్వాత కొద్దిగా ఫ్రీ టైంలో 5:30, 6 o'clockకి జిమ్కి వెళ్తాను. దాని తర్వాత జిమ్ అయిన తర్వాత మళ్ళీ ఫుడ్ ఏంటి ఏమనేది ఇదే వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనము ఈ షిప్లో జిమ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఫాలో మీ. ఇప్పుడు నేను ఉండేది సీ డెక్, అక్కడ నుంచి అప్పర్ డెక్ అనమాట. షిప్లో చాలా డెక్స్ ఉంటాయి, అవి డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు అప్పర్ డెక్లో జిమ్ అనమాట ఇది. ఇంకా రెడ్ కలర్గా ఉంది కదా, అది ఎస్టింగ్విష్ అనమాట, సేఫ్టీ పర్పస్ కోసం. ఇక్కడ టేబుల్ టెన్నిస్ కూడా ఉంది, ఇది కూడా ల్యాషింగ్ చేసి పెట్టారు షిప్ రోలింగ్ అవుతున్నప్పుడు ప్రాబ్లం లేకుండా. అలాగే ఇక్కడ కూడా దీనికి ల్యాషింగ్ ఉంటుంది. ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్స్కి ల్యాషింగ్ చేసి పెట్టింటారు అనమాట, రోప్స్ కట్టేసి. ఆ బాక్స్లో అన్ని డంబల్స్ అన్నీ ఉంటాయి. అది విండో, సైడ్ గ్లాస్ విండోస్ అనమాట. ఈ బెల్ట్స్ అన్నీ ప్రతి ఒక్కటి ల్యాషింగ్. ఇక్కడ సైక్లింగ్ కూడా ల్యాషింగ్ చేసి పెట్టినారు. సో ఇప్పుడు జిమ్ అయిపోయింది. జిమ్ అయిన తర్వాత ఇంకా ఫుడ్ తినడానికి వెళ్తాము. ఇక్కడ వీళ్ళిద్దరు మాత్రం ఎక్కువసేపు చేస్తారనమాట. మా షిప్ బాడీ బిల్డర్స్ అనమాట వీళ్ళిద్దరు. ఎప్పుడు జిమ్ చేస్తూనే ఉంటారు. సో ఇది గ్యాలీ అనమాట. గ్యాలీ ఏ డెక్లో ఉంటుంది. సో ఈచ్ డెక్ మీకు ఇంకో వీడియోలో డీటెయిల్గా చేస్తాను. ఇక్కడ వీళ్ళు మొత్తం ఈరోజు దోశ చేస్తున్నారు కదా, ఎగ్స్ కర్డ్ అనమాట. ఇక్కడ 4 types ఆఫ్ దోసెస్ ఉన్నాయన్నమాట. ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ, పన్నీర్ దోశ. ఇక్కడ మా చీఫ్ కుక్ అనమాట ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేస్తాను నాకు ఎన్ని దోశలు ఏం కావాలనేది. తర్వాత వాళ్ళని తయారు చేసి నా టేబుల్ దగ్గర పెట్టింటారు, డైనింగ్ టేబుల్ దగ్గర. ఇప్పుడు మొత్తం జిమ్కి వెళ్ళేసి వచ్చాను, ఫ్రెష్ అయ్యాను. ఇందాక మీకు చూపించినట్లయితే ఈరోజు సాటర్డే మాకు షిప్లో దోశ ఉంటుంది. సో దోశ ఇప్పుడు ఇందాక మీకు ఇక్కడికి స్నానంకి వచ్చే ముందే నేను అక్కడ గ్యాలీలో చూపించాను కదా, మనం కిచెన్ అంటాం షోర్లో. షోర్ అంటే మనం ల్యాండ్ మీద, ఇక్కడ గ్యాలీ అంటారు. కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కూడా గ్యాలీ అని మెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను దోశ అని చెప్పేసి వచ్చాను, ఏమేమి కావాలనేది ఇప్పుడు నాకు రెడీ చేసి పెట్టింటారు. ఇప్పుడు మనం డైరెక్ట్ వెళ్ళి తిందాం. ఎలా ఉంటుందో మీకు షేర్ చేస్తాను. నేను 2 ఎగ్ దోశ, ఒక పన్నీర్, ఒక మసాలా దోశ చెప్పాను. చీఫ్ కుక్ చాలా బాగా చేస్తారు. ఇక టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది. ఎప్పుడు డైలీ అతను 9 months అవుతుంది, అయినా కూడా తన ఎఫెక్ట్ మాత్రం 100% పెడతారు. ఎప్పుడు ఫుడ్ మాత్రం A1గా ఉంటుంది అనమాట. చీఫ్ చెఫ్ అంటే చాలా బాగా చేస్తారనమాట అతను. ఫుడ్ తినడం అయిపోయింది. ప్రతిరోజు ఈవినింగ్ మనకి స్వీట్ కానీ ఇలా ఐస్ క్రీమ్స్ కానీ, ఇది కర్డ్ అనమాట. మనకి రిలయన్స్ మార్ట్లో, డీమార్ట్లో కూడా దొరుకుతుంది 25-45 రూపీస్ అట్లా రేంజ్లో. సో ఈరోజు ఇది ఇచ్చారనమాట. ఇలా ఇందా వీడియోస్ తీసాను కదా, చాలా బెటర్. సో మేము 24 members క్రూ మెంబర్స్ అనమాట. సో మా అందరి కోసమని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి 2 అలా ఉంటాయి. ఇంకా టైం అవుతుంది, 7:40 అవుతుంది. సో ఇప్పుడు అంతా క్యాబిన్కి వెళ్ళిపోవాలి. అందరూ వెళ్ళిపోయారన్నమాట. నేను జిమ్కి వెళ్తాం, నాతో పాటు ఇంక 2-3 జిమ్కి వెళ్తే వస్తుంటారు. సో వాళ్ళు ఇక్కడ, సో ఇక్కడ నా ప్లేస్ అనమాట. ఇక్కడ ఏదైనా నేను కొద్దిగా లేట్గా వస్తే ఫుడ్ నా కోసం తీసి పెడతారు. ఇక్కడ 3rd ఇంజనీరు, ఇక్కడ నేను ఎలక్ట్రికల్ ఆఫీసరు, ఇక్కడ 5th ఇంజనీరు, 2nd ఆఫీసరు, 3rd ఆఫీసరు, కెడెట్ అలా కూర్చుంటారు. ఇక్కడ చీఫ్ ఇంజనీరు, కెప్టెన్, 2nd ఇంజనీరు, చీఫ్ ఆఫీసర్ కూర్చుంటారు అనమాట. సో ఇప్పుడు మనం క్యాబిన్కి వెళ్దాం. క్యాబిన్కి వచ్చేసాము తినేసి. సో కొద్దిగా ఏదైనా చదువుకోవడము, లేదంటే కంపెనీకి సంబంధించిన పేపర్ వర్క్స్ కానీ, మాన్యువల్స్ చూడడం, అలా కాసేపు ఒక 9-9:30 వరకు అలా ఉండేది. 10 o'clock అలా పడుకోవడము. ఇంకొకసారి నైట్ టైమ్స్ మనం స్టాండ్ బై ఉండాలి. ఏదైనా అలారమ్స్ కానీ ఏదైనా వస్తే మనకి పిలుస్తారనమాట. సో మళ్ళీ అప్కమింగ్ వీడియోస్ నా వర్క్స్ ఏంటి, ఈ షిప్లో నేను ఏమేమి వర్క్స్ చేస్తూ ఉంటాను,
వీక్లీ, మంత్లీ, 6 months, 3 months అట్లా యాన్యువల్ రొటీన్స్ అన్నీ ఉంటాయి. సో దాన్ని బట్టి ఇంకా మిగతా అప్కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద నేను వీడియోస్ చేస్తాను మర్చెంట్ నేవీ గురించి. అలాగే మా వైఫ్ తను ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. సో తను కూడా వీడియోస్, ఇప్పుడు నాకు ఇంటర్నెట్ సరిపోదన్నమాట కంటిన్యూగా. సో తను కూడా కొన్నిసార్లు తన వీడియోస్ కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తుంది అప్కమింగ్ వీడియోస్లో. మాకు చిన్న బేబీ బాయ్ ఉన్నారు. సో అతను ఇంకా 6 months అనమాట. అతని వీడియోస్, ఫొటోస్ కానీ తను కూడా షేర్ చేస్తుంది అప్కమింగ్ వీడియోస్లో. ఎందుకంటే షిప్లో ఎక్కువ ఇంటర్నెట్ ఉండదు కాబట్టి. సో మోస్ట్లీ మా వైఫే మొత్తం అంతా యూట్యూబ్ ఛానల్ అంతా మెయింటైన్ చేస్తుంది అనమాట అప్కమింగ్ డేస్. ముందు కూడా తనే మెయింటైన్ చేస్తుంది, ఇప్పుడు కూడా తనే మెయింటైన్. లాస్ట్ ఇయర్ ప్రాపర్గా ఏం వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. ఈసారి మొత్తం కొద్దిగా స్పెసిఫిక్గా అన్ని వీడియోస్ అన్ని అప్లోడ్ చేద్దామని చూస్తాను. వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.